పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని వినాయక మండపంలో విఘ్నేశ్వరునికి ఏబీవీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానం తొలగించి విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేసేటట్లు బుద్ధి ప్రసాదించాలని విఘ్నేశ్వరుని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల గోస మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుని స్కాలర్షిప్లు విడుదల చేయాలని, లేదంటే విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అందరికీ నమస్తే. గోస్కుల అజయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అఖిల భారత్ విద్యార్థి పరిషత్ హుజూరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహాగణపతి వినాయకుడికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంతవరకు కూడా సోయి లేదు. రాష్ట్రంలో అనేక 8,300 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఉంది. ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారు. దీనికోసం సోయి రావాలని వినాయకునికి మా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని వినతి పత్రం ఇచ్చాము. ఈ గత 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేకపోవడం సిగ్గుచేటు. ఈ రోజు అనేక మంది విద్యార్థులు, బడుగు బలహీన వర్గ విద్యార్థులు చదువుకు దగ్గరయ్యే సమయంలోనే గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్ స్కాలర్షిప్ వల్లగా గతంలో విద్యార్థులు 10th అయిపోగానే డిగ్రీ వరకు ఉచితంగా చదువుకునేది. ఈ రోజు ఆ పరిస్థితి లేని వేళ అనేక మంది విద్యార్థులు ఇంటి దగ్గరే చదువుకు దూరం అవుతారు. దీన్ని కొంచెం సోయి తెచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్నన్నా కనీసం ఇప్పటికైనా ఏదైతే పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఉందో దాన్ని రిలీజ్ చేయాలి. లేని పక్షాన ఏబీవీపీ ఊకునేది లేదు. సెక్రటేరియట్ గేట్లు కానీ, నీ ఇంటి గేట్లు కానీ బద్దలు కొట్టేది కూడా తెలియదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కనీసం ఈ అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారు, వారినన్నా దగ్గర తీసుకొని రా. ఈ రోజు విద్యార్థులు చదువుకుంటేనే రేపటి రోజున వాళ్ళకి భవిష్యత్తు ఉంటది. అనేక మంది విద్యార్థుల ఉసురు పోసుకోకు. రేపటి రోజున విద్యార్థులందరూ కదిలి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగిపోయే పరిస్థితి ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ లో చూపిస్తాం.